సాధారణంగా ఆడవాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మంట పెట్టడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, ఫౌల్ స్మెల్, బ్యాడ్ స్మెల్ రావడం ఇట్లాంటివన్నీ కామన్గా ఎదుర్కొంటారు. అవి వచ్చినప్పుడు మన జనరల్గా యాంటీబయాటిక్స్, వెజనల్ వాషెస్ అనేవి యూజ్ చేస్తారు. ఇవి యూజ్ చేసినప్పుడు తగ్గుతాయి, మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అసలు మళ్ళీ ఎందుకు వస్తాయి సార్? ఈ ఫెమిడిలైట్ అండ్ యూటిబ్రిస్ ఎలా ఉపయోగపడుతుంది రాకుండా వాటిని? ఇప్పుడు వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి తెలిసే సిమ్టమ్స్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఉండడం, యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా ఉండడము, తర్వాత దురదగా ఉండడము, దాంతోపాటు ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు అన్నట్టు ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడుతారు. ఇప్పుడు వెజైనాలో మామూలుగా ఉండేది ఏంటంటే లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అని కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మంచి కండిషన్లో గుడ్ క్వాంటిటీలో ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని కొంచెం కంట్రోల్లో వస్తుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ రావు. ఫర్ సమ్ రీజన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం, ఈ యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు ఏం చేస్తాయంటే అది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియాని చూడవు, అయిపోయి అన్ని బ్యాక్టీరియాలను చంపుతాయి. ఫంగస్ అయితే ఫంగస్ని చంపుతాయి, బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియాని చంపుతాయి. ఇప్పుడు అది బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతుంది, గుడ్ బ్యాక్టీరియాని చంపుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోయింది కాబట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది, కానీ గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపుతుంది. ఇక్కడ ఉంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాస్తవానికి గుడ్ బ్యాక్టీరియా చంపబడకూడదు. ఆ గుడ్ బ్యాక్టీరియా గుడ్ క్వాంటిటీలో ఉంటే మళ్ళా బ్యాడ్ బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. సో ఒకసారి ఆపినావు యాంటీబ్యాక్టీరియల్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడి ఆపినావు, అప్పుడేమవుతుందంటే మళ్ళా బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలు పెడుతుంది, కానీ గుడ్ బ్యాక్టీరియా అనుకున్న రీతిలో పెరగదు. అప్పుడు మీరన్నట్టు ఏంటి అంటే ఫెమిడిలైట్, యూటిబ్రిస్ రెండు సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి రెండు గుడ్ బ్యాక్టీరియా, అదేంటంటే లాక్టోబాసిలస్ రామనోసిస్ HN001, లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ LA14, ఇవి రెండు స్ట్రెయిన్స్ యుఎస్ఏలో డానిస్కో అనే ఒక కంపెనీ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ క్యాప్సూల్లో మనం తయారు చేపిస్తాం. ఈ ఫెమిడిలైట్ నైట్ డైలీ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెడితే దీంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వెజనాలో ఉన్న ఆ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాని పెంచడం మొదలు పెడుతుంది. అంటే ఫెమిడిలైట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని ఆ వెజనల్ వాల్ మీద కూర్చోనీయకుండా అడ్డుపడతాయి. సో ఇన్ని రకాలుగా ఫెమిడిలైట్ ఉపయోగపడడం వల్ల ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి. యూటిబ్రిస్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక టాబ్లెట్ తీసుకోవడం మొదలు పెడితే దాంట్లో డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే యూరినరీ ట్రాక్లో, ఫిమేల్ యూరినరీ ట్రాక్లో ఈ యూటిబ్రిస్ వాడడం వల్ల దాంట్లో ఉండే డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ బ్యాడ్ బ్యాక్టీరియాని, అక్కడ ఈ కొలై అనేసి ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎచ్చర్షియా కొలని, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని యూరినరీ ట్రాక్ గోడల మీద కూర్చోకుండా అడ్డుపడి యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో యూటిబ్రిస్ యూరినరీ ట్రాక్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని బయట పంపిస్తుంది, ఫెమిడిలైట్ వెజనాలో గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా వాడుకుంటూ పోతున్నారంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుంటుండేదానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది.